పొగడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానీ ఈ గలాలంద మృత్యు ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తప్పలేనా? చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిది గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపినండి, అది వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించేది ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరి. ఓరి వాచాల, మహామహిమానుతుడైన నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడదాకా. ఈనాడు నీ మూలమున కలుగుతుంది. నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన మాయాలి. నీ ఉగ్రనరసింహ రూపం ఉపసంహరించి శాంతించి స్వామి. శ్రీహరి నీకే అవతరించిన వాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతి భవని ప్రార్థించు నాయన. శ్రీమానిని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతారా జగన్నాథ లోకాధినాథ మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్నిధిని భక్తగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీ మోహిని వేషముంబోని పీయూష దానంబు గావించి
ఆపై నన్ను క్షమించి అనుగ్రహింపు స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే శాపవశమున రాక్షసులుగా జన్మించిన నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడు, నీకు తప్పక ముక్తి లభించగలదు. కానీ ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపనం చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. మహాప్రసాదం. చప్పట్లు కొట్టాలి. ఓం రాహవేదం వరసంహాగం ఆదిత్యం నమస్కరాయ సర్వాణి రూపాణి విజిత్య నామాని కృత్వా వివదన యదాస్తే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమవేతముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం భాలార్కకోటి ప్రతిభాం త్రేత్రాం భజేయమమ్మాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దండం పెట్టుకోవాలి కింద నుంచి స్వామివారికి. అందరూ జై నారసింహ, 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 జై జై నారసింహ, జై నారసింహ, జై నారసింహ. చెంచులక్ష్మి వెతుక్కుంటూ వెళ్తున్నారు. చెంచులక్ష్మి కాపాడాలి నరసింహస్వామి వారిని. చెంచులక్ష్మి ఎక్కడ? చెంచులక్ష్మి గారు ఎక్కడ? నరసింహస్వామి వారిని ఆపాలి, నరసింహస్వామి వారిని ఆపాలి. చెంచులక్ష్మి గారు మాత్రం ఆపగలరు. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం. చప్పట్లు. నట్టపల్లి గంగారాం మాస్టర్ గారు అద్భుతంగా ప్రదర్శన చేసి సెలక్షన్ ఎదుర్కొంటూ అడవిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ సంవత్సరం అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తారు పార్ట్ 2లో. కూర్చోండి అందరూ కూడా. వాళ్ళు